కంట్రీ డిలైట్ బఫేలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. కార్తీక ఏకాదశి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో 9 మంది చనిపోయారు సార్. 25 మంది వరకు తీవ్రంగా గాయాలయ్యాయి. హుటాహుటిన అక్కడికి మంత్రి నారా లోకేష్ చేరుకున్నారు. సో ఈ ప్రమాదం మీద చాలా వాదనలు ఉన్నాయి సార్. ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. ఇది పొలిటిసైజ్ అయిన పరిస్థితి కూడా. సో ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆనం రామ్ నారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి స్పందించారు. ఒకసారి ఆయన స్పందన ఏంటో విందాం. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, అక్కడ ఇవాళ ఏకాదశి పర్వదినాన భక్తులు వేలాదిగా తరలి వచ్చి అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే సమయంలో అక్కడ తొక్కిసలాట జరగడం, కట్టినటువంటి బ్యారికేడ్లు, క్యూ లైన్లు కూడా అన్నీ బ్రేక్ అయిపోవడంతో ఒకరి మీద ఒకరు భక్తులంతా కూడా వాళ్ళ మీద ఒత్తిడి రావడంతో చాలామంది ఒక అయోమయపు స్థితిలో, ఎక్కడున్నామో ఏమీ తెలియని పరిస్థితుల్లో కింద పడిపోతే వాళ్ళ మీద కొంతమంది జనం నడిచిపోవడం వల్ల తొక్కిసలాటలో దాదాపు 10 మంది చనిపోయినట్టు ఇప్పటికే సమాచారం వచ్చింది. మేము అన్ని వివరాలు కూడా ఇప్పటికే మా వ్యవసాయ శాఖ మంత్రి సోదరులు అచ్చెన్నాయుడు గారు, సోదరు శాసనసభ్యురాలు గౌతు శిరీష గారు అక్కడికి వెంటనే వెళ్ళడం జరిగింది. అన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు, దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా అక్కడే పరిశీలించి వివరాలన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఇప్పటికి అందిన సమాచారంలో అయితే 10 మంది చనిపోయారని చెప్పి ఇప్పటికే సమాచారం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద స్పందించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఈ ఆలయం అనేటువంటిది ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆలయం కాదు. ఒక ప్రైవేటు వ్యక్తి తన సొంత నిధులతో నిర్మాణం చేసిన ఆలయం. దీని వివరాలు కూడా సరిగా ప్రభుత్వం దగ్గర లేవు. దేవాదాయ శాఖ కానీ ఇతర జిల్లా అధికారులకు కూడా ఆ నిర్మాణం చేసిన వ్యక్తి ఈ ఆలయ వివరాలు ఇవ్వకుండా ఇవాళ ఏకాదశి పర్వదినాన దాన్ని ప్రారంభించుకుని ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది. ఆ ఆలయ పరిధి కేవలం 2-3 వేలు మాత్రమే సరిపోయేటువంటి ఆలయం. కానీ ఈరోజు ఈ ఏకాదశి కారణం కార్తీక మాసం వల్ల దాదాపు 25,000 మంది పైన జనాభా వచ్చారని, అందులో సరైన క్యూ లైన్ లేకపోవడంలో తొక్కిసలాట జరిగిందని ఇప్పటి వరకు మాకు అందుతున్న సమాచారం. కానీ ఏదేమైనా అంతమంది భక్తులు చనిపోవడం అనేటువంటిది చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, దేవాదాయ శాఖ తరఫున వారికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఇప్పటికే క్షతగాత్రులైన వాళ్ళందరినీ కూడా అన్ని ఆసుపత్రులకు తీసుకెళ్లి సార్, ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. అది ప్రైవేట్ ఆలయం, దేవాదాయ శాఖకు సంబంధం లేదు అన్నట్లుగా చెబుతూ ఉన్నారు సార్. ఈ ప్రమాదానికి గల కారణాల మీద మీ అంచనా ఏంటి సార్? ఇప్పుడు ఇటీవల బస్సు ప్రమాదం జరిగింది కర్నూలు. అది ప్రైవేట్ బస్సే కదా. మరి ప్రభుత్వం ఎందుకు రంగంలో దిగింది? ఎందుకు ఎక్స్గ్రేషన్లు ఇచ్చింది? ఎందుకు ప్రైవేట్ బస్సుల పైన వరుసగా 3-4 రైడ్స్ జరిపింది? ప్రైవేటే కదా, మాకు సంబంధం లేని ఎట్లా? ఇప్పుడు గూగుల్ అదాని సెంటర్ ప్రైవేట్ కదా, మరి ఎందుకు ప్రభుత్వం క్రెడిట్ తీసుకుంటుంది? అది మాకు సంబంధం లేదు. అది అదాని గొప్పతనం, గూగుల్ గొప్పతనం, మాకు సంబంధం లేదని అనొచ్చు కదా. అంటలేదు ఎందుకు? అంటే గూగుల్ డేటా సెంటర్లు ప్రైవేటే, మరి ప్రభుత్వం ఎందుకు క్రెడిట్ తీసుకుంటోంది? అటు కావేరీ బస్సు ప్రైవేట్, ఎందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది? అందువల్ల ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగాక ఫస్ట్ ఆనెస్టీ డిమాండ్స్, జరిగిన ఇన్సిడెంట్ పొరపాటు అని అంగీకరించాను. సో ఏం చెప్తున్నారు దీనికి? ఫస్ట్ అది పదే ఒక ఆనం రామనాయుడే కాదు, ప్రతి మంత్రి అది ప్రైవేట్ ఆలయము. అలాగే మీకు ఈవెన్ పవన్ కళ్యాణ్ ట్వీట్లో కూడా అది ప్రైవేట్ ఆలయము అని నొక్కి చెప్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ అయినా పబ్లిక్ అయినా జరిగితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేదా వైసీపీ పర్యటనలో జరుగుతుంది ఏదైనా, అది ప్రైవేట్ అని ఒప్పుకుంటారా? అక్కడ మాకేం సంబంధం అని వదిలేస్తారా? సో ప్రైవేట్ పబ్లిక్ కాదు అక్కడ ఇష్యూ వల్ల ఇన్సిడెంట్ జరిగింది. ఇక ఏమంటున్నారు? అసలు ఆలయం ఉందనే మా దగ్గర వివరాలు లేవు ఎండోమెంట్ శాఖ అని. చంద్రబాబు నాయుడు రోజు ఏం చెప్తున్నాడు మనకు? రియల్ టైం గవర్నెన్స్.
అంటే రియల్ టైంలో పాలన అందిస్తాం. మరి పాలనలో ఎండోమెంట్ మినిస్ట్రీ ఉండదా? మరి అక్కడ రియల్ టైంలో ఏ టెంపుల్స్, ఏ ఆరాధనా స్థలాలు కొత్తగా వెలుస్తున్నాయి, వాడికి జనం ఎలా వస్తున్నారు అన్న సమాచారం రియల్ టైం గవర్నెన్స్లో ఎండోమెంట్ శాఖ దగ్గర ఉండదా? మీకు రోడ్ల పైన అతుకులు గుంతలున్నా రియల్ టైం గవర్నెన్స్లో పట్టుకుంటామంటున్నారు. తుఫాను రియల్ టైం గవర్నెన్స్తో సమర్థవంతంగా ట్యాకిల్ చేస్తామంటున్నారు. కానీ ఒక టెంపుల్ ఇవాళ 2,000 3,000 మంది పట్టే ప్రాంగణానికి 25,000 మంది వెళితే ఒక్క రోజులో పాపులర్ అయితే 25,000 మంది వెళ్తారా? కామన్ సెన్స్ చెప్తుంది కదా. నిజంగానే అది ఒక సడన్గా కట్టారనుకోండి, పోలీసులకు తెలియదు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు తెలియదు అంటే అర్థం ఏంటి? ప్రజలకు కూడా తెలియకూడదు కదా. 25,000 మంది ఎలా వస్తారు? 25,000 మంది ప్రజలకు తెలిసినాక కూడా రియల్ టైం గవర్నెన్స్ జరిపేటువంటి ప్రభుత్వంలో ఎండోమెంట్ శాఖకు తెలియదు, పోలీస్ శాఖకు తెలియదా? అలాంటి ఆలయం ఉన్నదనే ఎండోమెంట్ శాఖకు వివరాలు ఇవ్వట విచిత్రం. అంటే ఎండోమెంట్ శాఖ పూర్తిగా విఫలమైంది అని అంగీకరిస్తున్నారు కదా. మాకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ ఆరాధనా స్థలాలు వెలుస్తున్నాయో మాకు సమాచారం కూడా ఉండదు, మేము చేతులు ముడుచుకొని కూర్చుంటామని చెప్తున్నారు మినిస్టర్ గారు క్లియర్గా. మాకు సంబంధం లేదు, వివరాలు మాకు ఇవ్వలేదు అట. ఇవ్వకపోతే ఎందుకు ఉన్నారు? తీసి లోపలేంటి ఇవ్వలేదేంటి? తర్వాత కాశీబుగ్ ఏం పెద్ద ఊరా, ఎంత పాపులేషన్ నాకు గుర్తులేదు, కానీ ఇట్స్ నాట్ వెరీ బిగ్. ఒక హైదరాబాద్ నగరం లాంటిది కాదు కదా, అదే చిన్న ఊరే కదా. అక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా. 25,000 మంది ప్రజలు ఒక చిన్న టౌన్లో గుమిగూడుతుంటే పోలీసులకు సమాచారం ఉండదా? నాకు ఒక సింపుల్ క్వశ్చన్ కదా. మరి అక్కడ రియల్ టైం గవర్నెన్స్ ఏమైంది? అంటే రియల్ టైం గవర్నెన్స్లో హోమ్ మినిస్ట్రీ పని ఉండదా? అంటే రియల్ టైంలో క్రౌడ్ ఎంత వస్తుంది, దాంట్లో ఎంత, ఎక్కడికి వెళ్తున్నారు ఈ క్రౌడ్, ఆ వెళ్తున్న ప్లేస్కు కెపాసిటీ ఎంత, క్రౌడ్ క్యారింగ్ కెపాసిటీ, ఇవన్నీ ఏమి పోలీసులకు సమాచారం ఉండదా రియల్ టైం గవర్నెన్స్లో? మరి ఏమైంది రియల్ టైం గవర్నెన్స్? ఉపన్యాసాలు నినాదాలు కాదు కదా, ఆన్ ది గ్రౌండ్ ఉండాలి కదా రియల్ టైం గవర్నెన్స్ అంటే. అందువల్ల ఈ వివరణలు, ఈ సమర్థనలు అర్థం లేదు. క్లియర్గా జరుగుతున్నాయంటే అది ప్రభుత్వ వైఫల్యము. ఎందుకు ప్రభుత్వ వైఫల్యం అంటున్నారు? ప్రైవేట్ ఆలయమైనా ప్రభుత్వం రియల్ టైం గవర్నెన్స్, రియల్ టైం పక్క పెట్టండి, లేట్ టైం గవర్నెన్స్ అని ఉండాలి కదా. ఆ టెంపుల్ ఇలా సడన్గా ఇప్పుడు ఏం కట్టలేదు, కట్టి చాలా ఏళ్ళు అయింది, ఆడ ఇవాళ ఒక్కసారి జరుగుతుంది. కామన్ సెన్స్ చెప్తుంది కార్తీక మాసము, శనివారము, ఏకాదశి, ఇంకేం కావాలి? ఈ 3 కాంబినేషన్ ఉంటే మనకు అనుభవం తిరుమలలో ఎంత రష్ ఉంటుందో, దేశంలో ప్రతి విష్ణుమూర్తి ఆలయంలో హెవీ రష్ ఉంటుంది. విష్ణుమూర్తికి ప్రియమైన రోజు శనివారము, ఏకాదశి విష్ణుమూర్తి వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్తుంటారు ఆ టైంలో. ముక్కోటి ఏకాదశి కంతో ఉన్న ప్రత్యేకత విష్ణుమూర్తి పండుగది. మీకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అది. కార్తీక మాసం అంటే పవిత్రమైంది. ఇప్పుడు అమెరికాలో కూడా కార్తీక మాసం సందర్భాన పెద్ద ఎత్తున సత్యనారాయణ వ్రతాలు, అనేక రకాల పూజలు జరుగుతున్నాయి. ఇన్ని తెలిసి కూడా విఫలమయ్యారు అంటే అర్థం ఏంటి? నిజంగా రియల్ టైం గవర్నెన్స్ అనేది ప్రజల సేఫ్టీని పట్టించుకోకపోతే, ఇది ఒక్కసారి కాదు కదా, వరుసగా జరుగుతున్నాయి. ఇప్పుడు అంతకుముందు సింహాచలం ఆలయంలో జరిగింది. దేశంలో జరిగే తొక్కిసలాటలో 80% మతపరమైన ఆధ్యాత్మిక కేంద్రాల్లో జరుగుతున్నాయి. అది శబరిమలలో చూసాం మనం, బోలే బాబా అత్రాస్లో చూసి చాలా జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? అది దాన్ని ఎనలైజ్ చేయాలి. ఎందుకు జరుగుతున్నాయంటే, ఒకటి రిలీజియస్ ఈవెంట్స్ను ముట్టుకోవాలంటే అధికార వ్యవస్థలో భయం. ఎక్కడ ప్రజల మనోభావాలు అడ్డం వస్తాయి, కొన్ని ఉంటాయి, కొన్ని పార్టీలు, కొన్ని సంఘాలు వెంటనే మా హిందువులే దొరికారా మీకు, మా ముస్లింలే దొరికారా అని మొదలు పెడతారు. ఎందుకంటే ఢిల్లీలో భయంకరమైన వాయు కాలుష్యం ఉండి అనారోగ్యం పాలవుతున్నా కూడా మీరు క్రాకర్స్ పైన గ్రీన్ క్రాకర్స్ వాడండి అని సుప్రీంకోర్టు చెప్తే, మా హిందువుల పండుగల మీదనే ఆంక్షల అంటూ సుప్రీంకోర్టు మీద విరుచుకుపెట్టారు, మనం చూసాం కదా. అందువల్ల అధికార వ్యవస్థలో రాజకీయ పార్టీలు ఏంటంటే మతపరమైన అంశాల జోలికి పోరు, ఎన్ఫోర్స్ చేయరు. ఇప్పుడు టెంపుల్ రిజిస్టర్ అయిందా లేదా చూడరు. సో ప్రభుత్వము ఆ చర్యలు తీసుకోవాలనుకుంటే భయపడతారు. సో ఇప్పటికైనా అర్థమైందా? చాలా కాలంగా అసలు ఆలయాలు ప్రభుత్వ నియంత్రణలు ఎందుకు ఉండాలని వాదించే వాళ్ళు ఉన్నారు. ఆలయాలు ప్రభుత్వ నియంత్రణ ఉండకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు ఉదాహరణ కాశీబుగే. ప్రభుత్వ నియంత్రణలో లేకపోతే ఏమవుతుంది? ఆలయాల పేరు చెప్పి అడ్డగులుగా సంపాదించుకునే మాఫియా మొదలవుతుంది. ఆలయాల పేరు చెప్పి ప్రజల మనోభావాలతో ఆడుకునేటువంటి ఒక జాతి మొదలవుతుంది. దాన్ని అంగీకరిద్దామా? సో అందువల్ల ఇక్కడ
25,000 మంది వస్తుంటే అక్కడ ఏంటి అనేది అంచనా ఉంటుందా? ఎందుకంటే దానికి ఒకటే ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే ఉంది. మీకు ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే హెవీ క్రౌడ్ వచ్చేటువంటి ప్రదేశాలకు మల్టిపుల్ ఎంట్రీస్ ఉండాలి, మల్టిపుల్ ఎగ్జిట్స్ ఉండాలి. ఇప్పుడు మీకు అత్రాస్లో జరిగింది ఇదే, మీకు చాలా చోట్ల జరిగింది అదే. మల్టిపుల్ ఎంట్రీలు ఎగ్జిట్ లేకపోతే ప్రజలు ఎవాక్యుయేట్ చేయలేము. ఇప్పుడు యూరోప్లో ఇటలీ అనుకుంటాను, యూరోప్లో పెద్ద స్ట్రక్చర్ ఉంది, ఏకకాలంలో కొన్ని వేల మందిని ఎవాక్యుయేట్ చేయొచ్చు. సో ఎక్కడైనా మల్టిపుల్ ఎంట్రీస్ అండ్ మల్టిపుల్ ఎగ్జిట్స్ ఉండాలి, అది బేసిక్ ప్రిన్సిపల్. దీనికి లేదు, ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ ఒకటే. రెండవది బ్యారికేడ్లు నిర్మించేటప్పుడు ఆ బ్యారికేడ్లు ఏ మెటీరియల్తో చేశారు, అది క్రౌడ్కు క్యారింగ్ కెపాసిటీని తట్టుకోగలుగుతుందా? ఒక 10 మంది ఉంటే సరిపోయేటువంటి బ్యారికేడ్ 1000 మంది ఉన్నప్పుడు సరిపోదు, బ్యారికేడ్ కూడా ఇరిగిపోతుంది. అసలు ఇంకా విచిత్రం చెప్తాను మీకు. చంద్రబాబు, ఆనం రామనారాయణ రెడ్డి దీన్ని తొక్కిసలాట అన్నారు. అచ్చెన్నాయుడు తొక్కిసలాటే కాదన్నాడు. మీరు అచ్చెన్నాయుడు బయట ఉంటే ప్లే చేయండి, తెలుస్తుంది. అసలు తొక్కిసలాటే కాదు. రైట్ సార్, ఒకసారి అచ్చెన్నాయుడు ఈ ప్రమాదానికి సంబంధించి అచ్చెన్నాయుడు ఏమన్నారు అనేది విందాం సార్ ఒకసారి. నిర్మించి ప్రారంభించి కరెక్ట్గా 4 మాసాలు ఇక్కడ ఆలయం నిర్మించినట్టుగా అయితే ఈ 4 మాసాల్లో దీని మీద జ్ఞానం లేక ఒకరికొకరు మాట్లాడుతున్నారు. వెళ్ళడానికి ఉదాహరణ రావడానికి ఇక్కడ ఏదో తొక్కిసలాంటి సరిపోవడం కాదు. వెళ్ళే దాంట్లో ఒక రైలింగ్ వచ్చే ఆలయంలో 2 ఫ్లోర్లో రైలింగ్ ఎక్కిన ప్రతి ఒక్కరు రైలింగ్ పట్టింది. ఎప్పుడైతే అందరూ రైలింగ్ ఆ రైలింగ్ ఎగ్జిట్ రైలింగ్ ఎప్పుడైతే రైలింగ్ సంఘటన జరిగిన వెంటనే రైట్ సార్, విపరీతమైన నాయిస్ ఉండడం వల్ల ఆయన వాయిస్ క్లియర్ గా వినిపించట్లేదు. బట్ అదే చెప్తూ ఉన్నారు సార్, తొక్కిసలాట కాదన్నట్టుగానే చెప్తున్నారు. నేను చూశాను టీవీలో, తొక్కిసలాట కాదు, అది క్లియర్గా చెప్పింది ఏంటంటే రైలింగ్ పైకి ఎక్కుతుంటే రైలింగ్ ఇరిగిపోయి కింద పడ్డారు, దాంతో ఇతరులు పడ్డారని. సో దాన్ని అంటే ప్రభుత్వంలో ఉన్న 2 మంత్రులు 2 రకాలుగా చెప్తారు. ఒకరు తొక్కిసలాట అంటారు, ఒకరు తొక్కిసలాట కాదంటారు. ముఖ్యమంత్రి తొక్కిసలాట అంటాడు. సో ఆ కోఆర్డినేషన్ కూడా ఉండదు. ఏం జరిగిందండి నాకు అర్థం కాని అంశం ఏంటంటే, సో ఫండమెంటల్గా మీకు క్రౌడ్ క్యారింగ్ కెపాసిటీ ఎంత? ఇప్పుడు మంత్రి గారు చెప్పారు 2,000 3,000 మంది ఉండే పట్టేటువంటి ప్లేస్లో 25,000 మంది వచ్చారు. ఇప్పుడు 3,000 మంది నుంచి 25,000 మందికి క్రౌడ్ చేరడానికి ఎంత సమయం పడుతుంది? వితిన్ 5 minutes, వితిన్ 10 minutes సాధ్యమవుతుందా? ఎంత నీకు పెద్ద ఎత్తున 100 రూట్లకి వెళ్ళి వచ్చినా సాధ్యం కాదు. అందులో చిన్న టౌన్లో అసలే సాధ్యం కాదు. కనీసం నాకు కరెక్ట్గా అంచనా తెలియదు కానీ అవర్స్ పడుతుంది. ఒక్కరోజు ఒక 5 minutes 10 minutesలో జరగదు. మరి ఆ అవర్స్ పడుతున్నంతసేపు రియల్ టైం గవర్నెన్స్ జరిపేటువంటి ప్రభుత్వంలో, రియల్ టైం గవర్నెన్స్ అంటే చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్లో కూర్చొని కలెక్టర్ల సమావేశం పెట్టి రియల్ టైం గవర్నెన్స్ కాదు. రియల్ టైం గవర్నెన్స్ అంటే ముఖ్యమంత్రి కాదు, స్థానిక ఒక పోలీసు అధికారి కూడా స్టేషన్లో కూర్చొని ఆ క్రౌడ్ డెన్సిటీని మానిటర్ చేయగలగాలి. ఆ క్రౌడ్ డెన్సిటీ ఎంత మేరకు జనం వస్తున్నారు అనేది మానిటర్ చేయగలగాలి. అక్కడ సీసీటీవీలు ఉండాలి, అవి ఆన్లైన్లో కనెక్ట్ అయి ఉండాలి, కంటిన్యూస్గా క్రౌడ్ ఎనాలిటిక్స్ను ఫాలో కావాలి, క్రౌడ్ డెన్సిటీని మానిటర్ చేయాలి. అంటే జనం ఎప్పుడు పెరుగుతున్నారు, ట్రిగర్ ఎప్పుడు ఉంది, ఏదైనా ట్రిగర్ పాయింట్స్ ఉన్నాయా, ఇది రియల్ టైం గవర్నెన్స్ అంటే. ఇప్పుడు రియల్ టైం గవర్నెన్స్ అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు కూర్చొని ఆర్టీజీఎస్లో కూర్చొని అందరు కలెక్టర్లను సమీక్షిస్తుంటారు. అది కాదు రియల్ టైం గవర్నెన్స్ అంటే. రియల్ టైం గవర్నెన్స్ అంటే ఒక ఎన్విరాన్మెంట్ అధికారి తన ఆఫీస్లో కూర్చొని తన పరిధిలో ఏ ఆలయాలు వెలుస్తున్నాయి, ఇతర ప్రాంతాలు ఏవి వెలుస్తున్నాయి, వాటికి అవసరమైన సదుపాయాలు ఉన్నాయా లేవా, వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా, అవి రిజిస్టర్ ఉన్నారా లేదా తెలుసుకోవడం కదా రియల్ టైం గవర్నెన్స్ అంటే.
రియల్ టైం గవర్నెన్స్ అంటే సమీక్షలు చేయడం, గంటల తరబడి ఉపన్యాసాలు ఇవ్వడం రియల్ టైం గవర్నెన్స్ కాదు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు ఏమి జరుగుతుందో దాన్ని తెలుసుకోవడం రియల్ టైం గవర్నెన్స్. మరి క్రౌడ్ డెన్సిటీ కొన్ని అవర్స్ పడుతుంది పెరగటానికి. అంటే దానికి ఇప్పుడు ఆ మినిస్టర్ గారు చెప్పింది దాన్ని 2000-3000 పడతారు. మీకు ఎప్పుడైతే మన ఇంట్లో చూడండి, మీరు సింపుల్, మీరు పైన మీ ఇంటి మీద ఒక సింటెక్స్ ట్యాంక్ ఉంది వాటర్, మీరు కింద బోర్ వేసి ఆన్ చేస్తారు, ఆ నీళ్లు నిండే టైంకు మీరు ఆపేస్తారు. దాన్నే రియల్ టైం గవర్నెన్స్ అంటారు. మీకు కిచెన్లో ఒక కుక్కర్ పెడతారు, పెట్టి ఏం చేస్తారు, ఒక 4-3-5 విజిల్స్ రాగానే ఇంట్లో వాళ్ళు వచ్చి ఆపేస్తారు. అది రియల్ టైం గవర్నెన్స్ అంటే. ఎందుకంటే అది అవి వస్తున్నంతసేపు అబ్జర్వ్ చేస్తుంటారు ఎన్ని విజిల్స్ వచ్చాయి, ఆ విజిల్స్ ఎప్పుడు ఆపేయాలని. ఆపేయకపోతే అలాగే ఉంటే ఏమవుతుందో అందరూ తెలుసు. దట్ ఈజ్ రియల్ టైం గవర్నెన్స్ అంటే. రియల్ టైం గవర్నెన్స్ అంటే అందరూ కూర్చొని ముచ్చటపెట్టి రియల్ టైం గవర్నెన్స్ కాదు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు జరుగుతున్న దాన్ని తెలుసుకోవడం రియల్ టైం గవర్నెన్స్. 2000 పట్టేటువంటి ప్లేస్కు 25,000 మంది చేరుతున్నా పోలీస్ డిపార్ట్మెంట్కి ఏమీ తెలియదు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఏమీ తెలియదు, స్థానిక ప్రజాప్రతినిధులకు ఏమీ తెలియదు, ప్రభుత్వ వ్యవస్థలకు ఎవరికీ ఏమీ తెలియదు. అంటే ఏంటిది, అంటే వాట్ కైండ్ ఆఫ్ గవర్నెన్స్ ఈజ్ ఇట్? అందువల్ల ఇది క్లియర్ హ్యూమన్ ఫెయిల్యూర్. ఇది ప్రభుత్వం వైఫల్యంగా స్పష్టంగా కనబడుతోంది. అందుకే దాన్ని తప్పించుకోవడానికి ఇది ప్రైవేట్ ఆలయం అని నొక్కి చెప్పిన ఆలయం ప్రైవేటు. ఆలయానికి వచ్చేటువంటి భక్తులు ప్రైవేట్ రోడ్లోకి వెళ్ళొస్తారా, లేదా డైరెక్ట్గా హెలికాప్టర్కి వెళ్ళి ఆలయం దగ్గర దిగుతారా? వాళ్ళు పబ్లిక్ రోడే వాడతారు కదా. మరి ఆలయం ప్రైవేటు, మీకు సంబంధం లేదు అంటున్నారు. అక్కడ లోపల ఏమన్నా జరిగిందనుకోండి ఎవరికి తెలియకుండా, గవర్నమెంట్ ఈజ్ రైట్, అది ప్రైవేటు, లోపల ఏం జరిగిందో మాకు తెలియదు, వాళ్ళు పేలుడు పదార్థాలు వాడుతున్నారా ఏం చేస్తున్నారని. కానీ వాళ్ళు జరిగింది ప్రైవేట్ ఆలయంలో, కానీ వేలాది మంది భక్తులు రోడ్డు మీద వస్తున్నారు, అది పబ్లిక్ రోడ్ కదా. మరి అదన్నా తెలియాలి కదా. ఆలయం ప్రైవేట్, రోడ్ పబ్లిక్ కదా. మరి అదెందుకు తెలియలేదు ప్రభుత్వ వ్యవస్థలకు? దట్ ఈస్ ఎ క్లియర్ ఫెయిల్యూర్. ఇప్పటికైనా రీడిఫైన్ రియల్ టైం గవర్నెన్స్. రియల్ టైం గవర్నెన్స్ అంటే కలెక్టర్లను సమీక్ష పెట్టి మీరు ఏం చేస్తలేరు, మంత్రులు ఏం చేస్తలేరు, కలెక్టర్లు ఏం చేస్తలేరు, ఎమ్మెల్యేలు ఏం చేస్తలేరు అని వాయించడము, దానికి ఒక్కరోజు ముందు ఆంధ్రజ్యోతిలో కథనం రావడం, ఎవడు పని చేస్తలేడని. ఇది కాదు కదా రియల్ టైం గవర్నెన్స్ అంటే. ఆన్ గ్రౌండ్ ప్రతి వ్యవస్థ, ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ పనిచేస్తున్న రాష్ట్రంలో ఇలా ఎలా జరుగుతుంది? ఏ సర్టిఫికేట్ కావాలన్నా వాట్సాప్లో మెసేజ్ పెడితే వచ్చేస్తుంది కదా. మరి ఇంత జరిగినా ఎవరు ఎక్కడ వాట్సాప్ మెసేజ్ ఇచ్చుకోలేదా? నాకు నిజంగా వాట్సాప్ గవర్నెన్స్లో భాగంగా వెంటనే ఒక ఎమ్మెల్యే చూడండి అక్కడ బాగా జనం గుమిగూడుతున్నారని లోకల్ సిఐకి వాట్సాప్ మెసేజ్ పోలేదా? అందువల్ల ఇది మొదటి ఇన్సిడెంట్ కూడా కాదు కదా. తిరుపతిలో టికెట్లు అప్పుడు జరిగింది, దానికి ఏమన్నారు, అప్పటి గత ప్రభుత్వం ఇచ్చిన విధానం వల్లనే జరిగిందని. కొత్త ప్రభుత్వం మార్చుకోవచ్చు కదా విధానం. మీకు మళ్ళీ సింహాచలంలో ఏం జరిగింది, కాంట్రాక్టర్ కొత్తగా కట్టిన వాళ్ళంతా పూర్ క్వాలిటీ ఎట్లుంటుంది, వర్షం పడితే కూలుతుందా కూడా. ఎంత అవినీతి, భయంకరంగా వసూలు రాజాలు పెరిగిన వార్తలు వస్తున్నాయి కదా. అంటే అంత అవినీతి జరుగుతున్నాయి కదా. కాంట్రాక్టర్ కట్టిన వాళ్ళు నిర్మాణం కూడా కూలిపోతుంది. ఆ కొత్తగా కట్టిన వాళ్ళ పక్కన క్రౌడ్ ఎందుకు పెట్టారు? వీటికి ఆన్సర్లు ఉండాలి కదా.